హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్. నేను మీ యామ్ని. ప్రస్తుతం ఒక అరేబియా కడలి అని ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ మూవీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఆ ట్రైలర్ గురించి. ఆ ట్రైలర్ చూడగానే అందరికీ కొన్ని డౌట్స్ అయితే వచ్చినాయి. ట్రైలర్ బాగుంది, కాకపోతే చిన్న చిన్న డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. సో ఆ డౌట్స్ నాకు కూడా ఉన్నాయి అనమాట. వాటిని క్లియర్ చేసుకోవడానికి నేనైతే ఆ మూవీ టీమ్తో మాట్లాడడానికి వచ్చేసాను. ప్రజెంట్ నాతో పాటు హీరో సత్యదేవ్ గారు, అలాగే హీరోయిన్ ఆనంది గారు ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వారితో మాట్లాడేద్దాం. హలో అండి ఇద్దరికి, ఎలా ఉన్నారు? గుడ్, గ్రేట్. ఏం ఆలోచిస్తున్నారు? సూపర్ హ్యాపీ కదా. లుక్ మార్చారు సత్యదేవ్ గారు, చాలా హ్యాండ్సమ్ గా, చాలా స్టైలిష్ గా ఉన్నారు ఒకప్పుడుతో పోలిస్తే. లేదేదా? ఎప్పుడు హ్యాండ్సమ్ గా ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు ఇంకొంచెం ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నారు. నాకు ఇంకా బియర్డ్ లుక్ నచ్చింది. బియర్డ్ లుక్ ఇది వేరే ఫిల్మ్స్ కోసం చేయాల్సి వస్తున్న లుక్. ఓకే, అంటే సక్సెస్ ఇచ్చిన గ్లో ఏమోనండి. అయి ఉండొచ్చు. నేను ఫస్ట్ అదే చెప్దాం అనుకున్నాను, కాకపోతే మిమ్మల్ని చూసేసి మీ లుక్ గురించి ముందు మాట్లాడేశాను. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే కింగ్డమ్ మూవీలో మీ పాత్రకు కానీ ఆ మూవీ మంచి హిట్ అయిపోయింది, మీకు మంచి పేరు వచ్చింది. అంటే అఫ్ కోర్స్ మీకు ఆల్రెడీ మంచి పేరు ఉంది, అది ఇంకొంచెం హైప్కి వెళ్ళింది. అంటే మీ క్యారెక్టర్ కి మంచి హైప్ అయితే వచ్చింది కదా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ. లాస్ట్ 2 days నుంచి, 2 రోజుల నుంచి నాకైతే కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇండస్ట్రీలో నుంచి, బయట నుంచి. నేను ఏది అనుకుని అయితే యాక్సెప్ట్ చేశాను, అది ఈరోజు అందరూ యాక్సెప్ట్ చేశారు కదా. ముందులా కాకుండా తర్వాత ఇప్పుడు బాగుందని చెప్పకుండా ఇమీడియట్ గా రిజల్ట్ కనిపిస్తుంది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ ఆల్సో. సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు అంటున్నారు ముందులా కాకుండా ఇమీడియట్ గా రెస్పాన్స్ వచ్చింది. అంటే కొన్ని సినిమాలకి మీకు లేట్ గా రెస్పాన్స్ వచ్చిందా? అంటే లైక్ బ్లఫ్ మాస్టర్ కానీ, కొన్ని సినిమాలు కానీ అవి తర్వాత ఎప్పుడో జనాలు చూడడం జరిగి రెస్పాన్స్ కొంచెం లేట్గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. దానివల్ల నేను కొన్ని డెసిషన్స్ చాలా తొందరగా వేరేగా తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఐ నో ఇమీడియట్, ఇప్పుడు చేస్తే ఇమీడియట్ గా ఓకే ఇది వర్కౌట్ అయిపోయింది, థియేటర్కి వస్తున్నారు అనేది అర్థమైపోతుంది. ముందంటే ఆ ఛాన్స్ లేదు, అంతే తప్ప వేరే ఏం కాదు. అఫ్కోర్స్ కొన్ని సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే థియేటర్లో ఆడకపోయినా అవి ఓటీటీకి వచ్చేసరికి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో హిట్ అన్నది. అవును, అంటే చాలా ఇన్వెస్ట్ చేసి ఒక 1.5 year ఏమీ చేయకుండా ఇది ఒక్కటే ఆడుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చేసిన ఫిల్మ్ అది. అందుకని దానిపై నాకు చాలా మమకారం అనమాట. అంటే అరే ఇది కదా, నేను ఇదే కదా నమ్మానని చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ బట్ దాని ముందు ఎలా ఉండేదంటే, నేను బైక్ ఉండేది నాకు, అన్నపూర్ణకి వెళ్ళి కూర్చునేవాడిని. కూర్చుంటే అందరూ ఈ బైక్ కార్ అయిపోద్ది, లేదా కార్ అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పి ఓకే అదేదో నన్ను ఎప్పుడు అంటే ఏదో అయిపోయిద్ది అన్న దానికంటే కూడా ఓకే వాళ్ళు అనేది ఏంటంటే నీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, నీకు మాసెస్ లోకి వెళ్తావు, ఇలా చెప్పేవారు. చాలా స్ట్రాంగ్ గా అనిపించేది అనమాట. ఓకే నైస్ నైస్ నైస్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నానని. అది అప్పుడు టాప్లో అయింది. సరిగ్గా అనుకున్నది జరగలేదు. బట్ గుడ్ థింగ్ ఇస్ అనుకున్నది జరగకపోయినా ముందరికి వెళ్ళాను కదా, అది గుడ్ థింగ్. డెఫినెట్లీ అండి. అంటే జనరల్ గా మీ సినిమాలు హిట్టా ఫ్లాపా అన్నది పక్కన పెట్టేస్తే, సత్యదేవ్ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఉంటుంది, డెఫినెట్లీ సినిమా చూడాలి. అంటే మీరు సెలెక్ట్ చేసుకునే మూవీ స్టైల్స్ కావచ్చు, స్క్రిప్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా అంటే చాలా యూనిక్ గా బాగుంటాయి అనమాట. మీకంటే ఒక బ్రాండ్ అనొచ్చేమో, మీరున్నారు అంటే ఆ సినిమా డెఫినెట్లీ సూపర్ ఉంటుంది అనేసి ఒక ఇది అందరికీ ఉంటుంది. నాకైతే ఆ ఫీలింగ్ ఉంది, మరి అందరిది నాకు చెప్పొచ్చలేదు, నాకైతే డెఫినెట్లీ ఆ ఫీల్ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇప్పుడు కింగ్డమ్ లో మీ Part 1 లో మీ క్యారెక్టర్ అయితే క్లోజ్ అయిపోయినట్లుగా చూపించారు కదా, మరి Part 2 లో ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో ఏమన్నా మళ్ళీ కనిపించే ఛాన్స్ ఉందా? నో ఐడియా అట్ ఆల్. అంతేనా? తెలుసు కూడా చెప్పట్లేదా? లేదు, నిజంగా నాకు తెలియదు. నాకు తెలిసి నా మొహంలో మీకు అర్థమైపోయింది. సో నిజంగా నాకు తెలియదు. నేను ఊరికే జోక్ చేశానంటే ఈ పిల్లోడు పెద్దోడు అయ్యి అలా అవుతాడేమో అని ఊరికే జోక్ చేశాను గౌతమ్తో, అంతే తప్ప ఐ హావ్ నో క్లూ, నథింగ్. దాని గురించి ఏమీ తెలియదు. ఆనంది గారు, మీ గురించి అంటే ఇప్పుడు జనరల్ గా మీరు అంటే ఇందాక నేను సత్యదేవ్ గారు చెప్పాను కదా, అదే పేరు మీకు కూడా ఉంది ఫీమేల్ యాక్టర్స్ లో. ఎందుకు అంటే మీ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి, యూనిక్ గా ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది కదా. మరి ఈ సిరీస్ లో గంగా క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? నాకు అసలు నో చెప్పడానికి రీజనే లేదు. క్రిష్ సార్కి నేను పెద్ద ఫ్యాన్, ఆయన మూవీస్ ఆయన రైటింగ్స్కి. క్రిష్ సార్ రాస్తున్నారు అనగానే ఐ వాజ్ సూపర్ హ్యాపీ. అంటే అరేబియా కడలి
అమెజాన్లో మంచి రీచ్ ఉంటుంది. నాకు అసలు వెంటనే ఐ వాజ్ సూపర్ హ్యాపీ ప్రాజెక్ట్ రాగానే. అండ్ నేను సినాప్సిస్ చదవగానే ఐ వాజ్ సూపర్ హ్యాపీ. అండ్ చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్. సో దిస్ లైక్ ఇదే కదా కావాలి, ప్రతి మూవీలో ఏదన్నా ఉండాలి అని అనిపిస్తుంది. సో అన్నీ ఉన్నాయి దీంట్లో. ఓకే, అందుకని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు క్రిష్ గారు రైటింగ్ ఉంది అనేసరికి సెలెక్ట్ చేశాను. అంటే క్రిష్ గారి కోసం చేశారా, సత్య గారి కోసం చేశారా? అందరి కోసం, తన కోసం నాకు వీళ్ళందరితో వర్క్ చేయాలి అనే దీనికోసం చేశాను. అండ్ బంచ్ ఆఫ్ టాలెంట్స్, అందరూ మా సూపర్ టాలెంటెడ్ పీపుల్. సో ఐ వాంటెడ్ టు అసోసియేట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, అలాగే ఈ ట్రైలర్ చూడగానే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపారిజన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే తండేల్ మూవీలా ఉంది, ఆ మూవీనే కొంచెం ఎక్స్టెండ్ చేసి వెబ్ సిరీస్ లా తీస్తున్నారు అని అంటున్నారు కదా. అసలు ఆ మూవీకి ఈ మూవీకి రిలేషన్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే రిలేటెడ్ ఏమైనా ఉందా లేదా? బేస్ స్టోరీ ఉంది గ్యారంటీ, బట్ ఇది ఎక్స్టెండ్ అంటే ఇది డెఫినెట్లీ బిగ్గర్ క్యాన్వస్ అండ్ బిగ్గర్ సిరీస్ కాబట్టి, 8 ఎపిసోడ్ సిరీస్ కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాం. గుడ్ థింగ్ ఏంటంటే అది హిట్ అది హిట్, ఇది హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు అది పోయింది అనుకోండి, నేను ఏమైనా చెప్పగలుగుతాను ఇది బాగుంది మూలగా అది సో ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇది కాన్ఫ్లిక్ట్ వచ్చి 2 ఊర్ల మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్. తర్వాత నా క్యారెక్టర్ బద్రి అండ్ గంగా క్యారెక్టర్ ఊర్లో జట్టి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు, జట్టి వస్తే బాగుంటుంది అని చెప్పి. సో అలా ఒక వలస వెళ్లకుండా ఉండి ఇక్కడే ఉండి పని చేసుకుంటే బాగుండని వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ ఫైట్ బిగ్గర్ అంటే తను ఆ ఫైట్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎందుకు తీసుకెళ్తుంది అంటే నా క్యారెక్టర్ వద్ద స్టక్ అయిపోతుంది. సో ఆ ఫైట్ ని పెద్దదిగా చేసి ఎలా మేము ఊరికి అది చేయగలుగుతాం అన్నది ఓవరాల్ సినాప్సిస్ లాగా మీకు నేను చెప్పాల్సి వస్తే అలా ఉంటుంది. నేను అన్నది పాజిటివ్, ఐ ఆల్వేస్ లుక్ ఎట్ పాజిటివ్స్. అండ్ సంథింగ్ ఈస్ వర్కింగ్, ఇట్ విల్ వర్క్ ఈవెన్ మోర్ బెటర్. సో ఆ స్పేస్లో కూడా నేను పాజిటివ్ అని చెప్తాను. రెండోది ఏంటంటే నేను అన్నట్టు ఇది సిరీస్ అంటే మీకు డ్రామా ఎక్కువ ఉంటుంది, క్యారెక్టర్స్ పెద్ద ఉంటాయి, ఆర్క్స్ పెద్ద ఉంటాయి. ఎవ్రీ క్యారెక్టర్ విల్ హ్యావ్ మోర్ టు పర్ఫార్మ్ అండ్ ఆల్. ఏదన్నా ఒకటి మ్యూజిక్లో కావచ్చు, లేదంటే సినిమాలో కావచ్చు, డాన్స్ స్టెప్స్ కావచ్చు, ప్రతిదీ కూడా కంపారిజన్ అనేది జనరల్గా చిన్న లింక్ ఉన్నా సరే పట్టుకొని దాని గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్గా అసలు తండేల్ మూవీ లానే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ రిలీజ్ అయింది అదే మూవీ, ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసింది కూడా అదే మూవీ కదా. సో మరి ఈ మూవీ చేస్తున్నప్పుడు మీకు తెలియకపోవచ్చు, కానీ రిలీజ్ అయిన తర్వాత అయితే మీకు మన స్టోరీ లానే ఉంది కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడేమన్నా అనిపించిందా అనవసరంగా చేస్తున్నామా, రీచ్ అవుతా లేదా అన్న ఒక ఫీలింగ్ ఏమైనా ఉందా? అంటే ఆ భయం మాకంటే ఎక్కువ అమెజాన్ వాళ్ళకి ఉండాలండి. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే మాకు మేము ఇంకా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాం. బికాస్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్, వాళ్ళు ఒకటి నమ్మి లేదు ఇది మేము రీచ్ చేయగలుగుతామని వాళ్ళు నమ్ముతున్నారంటే అది మాకు ఎక్కువ కిక్ ఇచ్చింది. వెన్ యువర్ ప్రొడ్యూసర్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్, మీకు అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సో అమెజాన్ ఇస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్. అలా అన్నమాట. సో మేబీ అదే ఆన్సర్. చాలా మంది అన్హర్ట్ స్టోరీస్ ఉన్నాయి. సో దీంట్లో ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి సార్ చెప్పినట్టు స్కోప్ ఉండింది. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ రోల్స్ చాలా మంది ప్లే చేశారు. సో ఐ థింక్ ఇట్ విల్ బీ డిఫరెంట్. నేను తండేల్ చూడలేదు, బట్ 100% అరేబియా కడలి విల్ నాట్ డిసప్పాయింట్. ఓకే, చూడలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనరల్ గా చూస్తే ఏమవుద్ది అంటే ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ మన మీద ఉంటది అని చెప్పి చాలా మంది అంటారు. ఒక రిలీజ్ అయిన తర్వాత కూడా కంపారిజన్ చేస్తారు, వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అని చూస్తూ ఉంటారు కదా, ఆ ఫీల్ ఉంటుంది. మీరు చూడలేదు, మరి మీరు చూసారా? అవి తప్పవు, మన చేతిలో ఉండవు అవి. రెండోది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ స్టోరీ వైజ్ ప్రీ ప్రొడక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇది అంటే ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఇది వీళ్ళు కూర్చున్నారు. ఇన్ఫాక్ట్ తండేల్ కంటే ముందు నుంచి ఈ ఫిల్మ్ ఆన్ షూటింగ్ అదంతా కూడా కొంచెం ఆన్ సెట్ వచ్చినప్పుడు కొంచెం టైం పట్టింది, కానీ ఆల్మోస్ట్ ఇది ఇంకా దానికంటే ముందు నుంచి ఉంది. అదే నేను అన్నట్టు ఆ మూల కథ ఎక్కడో ఒక స్టోరీ ఆధారంగా తీసుకొని 2 సినిమా, అది ఆ సినిమా ఈ సినిమా 2 చేయడం జరిగింది కాబట్టి అది అందరికీ జరిగేదే. ఎవరి వర్షన్ వాళ్ళది. అరేబియా కడలి వర్షన్ ఒకటి డీల్ చేస్తుంది, అది ఒకటి డీల్ చేస్తుంది, అంతే. సో దిట్స్ ఓవరాల్ అలా చెప్పగలుగుతాను తప్ప ఇప్పుడు దానికంటే ఇది బాగుంటుందా ఇదికంటే అది బాగుంటుందా అంటే అది చూసి చెప్పాలి. దానికే డెఫినెట్లీ హ్యాపీ అండ్ రెడీ. ఏం చెప్తారో చూస్తాను. ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయ్యి ఎక్కువ మంది దాని గురించే మాట్లాడతారు. డెఫినెట్లీ నేను కూడా అదే ఎక్కువ అడిగాను కాబట్టి అరే ముందు మాది రిలీజ్ అయితే బాగుండు అనే ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? 100%. అంటే అది ఎవరికైనా ఉంటుంది, ముందు వచ్చేయాలని అందరికీ ఉంటుంది. బట్ కొన్నిసార్లు మన ప్రీ ప్రొడక్షన్ టైమింగ్ లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ టైమ్స్ కొన్ని వేరీ అవుతాయి కాబట్టి
ముఖ్యంగా ఎప్పుడు వచ్చిందని కాదు, వచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్ అన్న స్పేస్ లోనే ఆలోచిస్తున్నాం. వస్తున్నాం, అది గుడ్, ఆగిపోలేదు. జనరల్ గా మీకు ఆ స్టోరీ చెప్పగానే ఏమనిపించింది? డైరెక్టర్ వచ్చే స్టోరీ చెప్పగానే ఇద్దరు చెప్పండి. ఏమనిపించింది? ఎందుకంటే మీకేమనిపించిందో మీరు చెప్పాలి, మీకేమనిపించిందో మీరు చెప్పాలి కదా. నేను ఎప్పుడు మాట్లాడని ఒక యాక్సెంట్, శ్రీకాకుళం యాక్సెంట్ మాట్లాడాను. సో అది కొత్తగా నేర్చుకున్నాను. చాలా కొత్త పదాలు కూడా ఉన్నాయి. సో అది బాగా అనిపించింది. అండ్ షీఈ్ అ టీచర్ అండ్ అట్ ద సేమ్ టైం బద్రితో లవ్, ఇది రెండు బ్యాలెన్స్ చేయాలి, అది ఒక డిఫరెంట్గా అనిపించింది. సో యాజ్ అన్ యాక్టర్ నాకు బాగా అనిపించింది. అండ్ ఎవ్రీడే చాలా ప్రొడక్టివ్గా అనిపించేది. ఎవ్రీబడి ఆన్ సెట్ అంత ఫాస్ట్ అనమాట, సూపర్ ఫాస్ట్, అసలు 1 సెకండ్ కూడా కూర్చోడానికి టైం ఉండదు. అలా ఉన్నప్పుడు ఇంకా హ్యాపీ. నాకు ఆ చిన్న చిన్న షార్ట్ బ్రేక్స్ ఇవన్నీ ఇస్తే నచ్చదు. ఐ విల్ బీ లైక్ వెరీ ఎనర్జెటిక్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఫుల్గా వర్క్ చేస్తే దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ డిఫరెంట్. సో అలా ఎవ్రీడే ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్ హ్యాపీ. సమీర్ రెడ్డి గారు నువ్వు పెట్టావు అయితే పెట్టించు, ఆయన అసలు బ్రేక్స్ అవ్వట్లేదు. మీరు ఇప్పుడు బ్రేక్స్ రానందుకు తర్వాత ఏమన్నా అంటారా ఏంటి? అంటే మీకు బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా చేయడం ఇష్టం అని ఆవిడ చెప్తున్నారు కదా, మరి మీకు బ్రేక్స్ రాకుండా చేసినందుకు ఏమన్నా అంటారా ఏంటి? అదే నాది అదే స్పేస్ అండి. అంటే వర్క్ కంటిన్యూస్ ఉంటే అది వేరే హ్యాపీనెస్. అంటే ఎక్కువ టైం తీసుకుంటే యాక్టర్స్ డల్ మనకి ఎనర్జీస్ అన్ని డ్రాప్ అయిపోతాయి కదా. ఎనర్జీ ఉన్నప్పుడు బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా వచ్చినా కూడా హ్యాపీ. అంటే అమెజాన్ ఎస్పెషల్లీ ఇక్కడ సూర్య గారు అండ్ సమీర్ గారు ఇద్దరు వెరీ ఫాస్ట్. టపటపట లేచి సీన్లు చాలా తొందర ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి. ఆయన అసలు సమీర్ గారు అయితే ఇట్స్ లైక్ యూ కాంట్ ఈవెన్ సిట్ ఆయన ఉన్నప్పుడు. యూజువల్లీ ఏంటంటే ఫ్రేమ్ ఇటు నుంచి ఇటు మారుస్తున్నప్పుడు కొంత టైం దొరుకుతుంది. ఈయన ఆల్రెడీ ఆ లైటింగ్ అటు సైడ్ పెట్టేస్తాడు రెడీగా. మేము అరే ఏంటిది, టీమ్ మొత్తం అసలు ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఫాస్ట్ గా చేసే టీమే ఉందన్నమాట. సూపర్ ఫాస్ట్. ఓకే, అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు? ఐ థింక్ అరౌండ్ 50 అండి. 50-55 లో చేసేసాం. అంటే ఇంత పెద్ద సిరీస్ అంతలో చేయడం అంటే చాలా కష్టం. బట్ క్రెడిట్ గోస్ టు సూర్య గారు అండ్ సమీర్ గారు. ఎందుకంటే మీరు కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారు కదా. ఓకే, అంటే ఎన్ని సిరీస్ అండి ఇది మొత్తం? 8 ఎపిసోడ్స్. 8 ఎపిసోడ్స్. అంటే సీజన్ 2 కూడా ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది నాకు అంటే ఐ థింక్ ఆగస్ట్ 8 తర్వాత తెలుస్తుందేమో. అంటే ప్రెసెంట్ నాకు దాని గురించి అంత క్లారిటీ లేదు. బట్ వర్క్ అయితే అవుతుందని విన్నాను. ఓకే, అంటే చెప్పేటప్పుడు చెప్తారు కదా 2 సీజన్లు చేద్దాం, చెప్పేటప్పుడు అలా చెప్పారు. ఐ థింక్ ముందు నుంచి అది ఉంది. బట్ ఏంటి స్టోరీ లేకపోతే ఎలా డ్రైవ్ చేస్తారనేది అసలు నో క్లారిటీ, ఇంకా నాట్ యెట్. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు ఈ స్టోరీ చెప్పగానే మీకు ఏది కనెక్ట్ అయిందంటే ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? అదేనండి, రూటెడ్ క్యారెక్టర్, బద్రీ క్యారెక్టర్ నచ్చింది, గంగా క్యారెక్టర్ నచ్చింది, ఆనంది చేస్తుందని తెలిసింది. లేకపోతే క్రిష్ గారు ఉన్నారు, అమెజాన్ ఉంది, ఎందుకంటే రీజన్ ఏముంది చేయకపోవడానికి అని అనిపించింది. అంటే కథ అద్భుతంగా నచ్చింది డెఫినెట్లీ. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా యాక్టర్స్, ఇప్పుడు నాతో పాటు చేసిన చాలా మంది యాక్టర్స్ అందరూ స్టేజ్ యాక్టర్స్ ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్. యూట్యూబ్ లో కొంతమంది హర శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నారు, వెరీ ఫేమస్ ఇన్ యూట్యూబ్ సర్క్యూట్. అలాగే మిగతా యాక్టర్స్ అందరూ కూడా కొంతమంది థియేటర్లో ఆల్రెడీ చేస్తున్నారు ఉన్నారు. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇంత మంచి ఆన్సాంబుల్ కాస్ట్, ప్రొడక్షన్ టీమ్ అంత బాగుంది, అమెజాన్ ఉంది, ఆనంది ఉంది, వై నాట్ లెట్స్ డూ ఇట్ ఆఫ్ అని. ఆనంది గారు నవ్వుతున్నారు ఎందుకని? మీ పేరు చెప్పారనా? సో అయితే ఆనంది గారు, మీరు ఇప్పుడు అంటే ఈ సిరీస్ కాకుండా మీరు ఇంకొక బయోపిక్ మూవీ కూడా చేస్తున్నారు కదా, ఆ మూవీ గురించి ఏం చెప్తారు? అంటే అది పూర్తిగా డిఫరెంట్ గా ఉంది కదా, మీకు అసలు అలవాటు లేనిది, దానికోసం ఎలాంటి కసరత్తు చేస్తున్నారు ఏంటి అంటే ఏం చెప్తారు? ఏ యాక్టర్కైనా బయోపిక్ అనేది వచ్చినప్పుడు లైఫ్ చేంజింగ్ లాంటి ఒక సబ్జెక్ట్ అవుతుంది. సో సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఒక పెద్ద ఆర్క్ ఉంటుంది, లైక్ చిన్న వయసు నుంచి 60 years వరకు ఎవ్రీథింగ్ కవర్డ్. సో అన్నీ చూపించగలిగే ఒక స్పేస్ దొరుకుతుంది బయోపిక్స్లో. సో ఎక్సైటెడ్ అనమాట, కాంట్ వెయిట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్న ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి మత్స్యకారులకు సంబంధించిన మూవీ కదా, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అవి ఏమన్నా అబ్జర్వ్ చేశారా? అఫ్ కోర్స్, అక్కడ ఎంత డిఫికల్ట్. మనం ఇక్కడ ఉండి వాళ్ళ పెయిన్ అండ్ అక్కడ వెళ్తే లైఫ్ చాలా డిఫికల్ట్ అండి. అదే ఈ మూవీలో చాలా అన్హర్ట్ స్టోరీస్ అన్నీ మీరు ఈ సిరీస్ ద్వారా చూస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. సో యా, యూ విల్ వాచ్ ఇట్. మరి మీరేం చెప్తారు? అంటే
ఈ మూవీ కోసం ఎలా కష్టపడ్డారు ఏంటి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేశారా మీరు? లేదండి, మన డైరెక్టర్ గారు అండ్ రైటర్ వెళ్ళి అబ్జర్వ్ చేసి అది స్క్రిప్ట్ పరంగా రాస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసిన రీసెర్చే మనకి స్క్రిప్ట్ లో కనిపిస్తుంది. సో మేము వెళ్ళి చేయకుండా వాళ్ళు మాకు ఆ పని చేసి పెట్టి ఆ స్క్రిప్ట్ అంతా ఇచ్చారు. వీడియోస్ అన్ని చూశాను, లేకపోతే ఆ క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని వీడియోస్ అన్ని గ్యారంటీ రిఫర్ చేస్తాను, అందులో నో డౌట్. చేసేటప్పుడు అంటే నేను ఎక్కువ స్క్రిప్టే ఎక్కువసార్లు చదువుతాను. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కూర్చోబెట్టి డైరెక్టర్నో రైటర్నో కూర్చోబెట్టి మాట్లాడుకుని ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడు అలా, ఎందుకంటే నా రీసెర్చ్ ప్రకారం ఇలా చేస్తాడు కదా అనేదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్వేస్ కొలాబరేటివ్ థింగ్. యూ టాక్, నువ్వు చూసింది నువ్వు అడుగుతావు, ఆయన చూసింది ఆయన అడుగుతాడు, రీసెర్చ్ అంతా కలిపి బేసిక్లీ ఒక కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, అలాగే మరి క్రిష్ గారు ఈ మూవీ మేకింగ్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఫస్ట్ నుంచి స్టోరీ ఫామ్ చేసినప్పటి నుంచి దాని సెట్ పైకి తీసుకొచ్చేంత వరకు ఐ థింక్ క్రిష్ గారు ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. అండ్ ఆబ్వియస్లీ అయిపోయిన తర్వాత పోస్ట్ కానీ ఎవ్రీథింగ్ తను ఓవర్సీ చేస్తూనే ఉన్నారు. అంటే షూట్ ఆయన చేయలేదు, ఆయనకి సంబంధం లేదు, షూట్ సూర్య గారు చేశారు. బట్ ఆయన ఈజ్ ద షో రన్నర్ ఆబ్వియస్లీ. సో ఆయన పర్యవేక్షణలోనే అంతా జరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఆయన పేరు సూర్య అండి. అంటే సూర్య గారు, నేను ఇందాక అన్నట్టు జోకింగ్లీ ఆయన నేను మినీ పూరి జగన్నాథ్, జూనియర్ పూరి జగన్నాథ్ అని ఏడిపిస్తూ ఉంటాను. ఈజ్ వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ చేస్తూ ఉంటారు, క్లారిటీ ఉంది. అండ్ ఆల్రెడీ క్రిష్ గారి దగ్గర తన కోఆర్డినేటర్ గా చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దానివల్ల సమీర్ గారితో కలిపి సిరీస్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. థ్యాంక్స్ టు హిమ్, ఆయన వల్ల చాలా తొందరగా సినిమా కంప్లీట్ అయింది. మరి ఆనంది గారి గురించి చెప్పమంటే తను చాలా ఎఫర్ట్లెస్ అండ్ ఫినామినల్ పర్ఫార్మర్. ఇప్పుడు గర్విడ్ లక్ష్మి అనేది అది ఒక బయోపిక్ చేస్తున్నారు. అంత ఈజీగా ఒకరికి బయోపిక్ చేయడానికి చూస్ చేసుకోరు. దట్ టు పిఎంఎఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ చేస్తుంది. అంటే దానికి ఎంతో నీ క్రెడిబిలిటీ చాలా యాడ్ అవుతుంది. ఊరికే అంత ఆర్డర్ బ్యాక్ రోల్ ఎవరు ఇవ్వరు. దట్ ప్రూవ్స్ వాట్ ఆనంది ఇస్ కదా. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఈ సినిమా తను యాక్సెప్ట్ చేశారు, ఒక రూటెడ్ క్యారెక్టర్ చేయడానికి తను ముందుకు వచ్చేసారు. అండ్ మా స్క్రీన్ టైం చాలా తక్కువే ఉంటుంది, మేము కలిసి చేసింది 3-4 రోజులే. బట్ ఆ 3-4 డేస్లోనే వీ ఫెల్ట్ అంటే చాలా బాగా వస్తుంది, బాగా డెవలప్ అయింది. ఈ క్యారెక్టర్ సీన్లన్నీ కూడా చాలా బాగా వచ్చాయని, దట్స్ బికాస్ ఆఫ్ ద ప్రొఫెషనలిజం దట్ షీ బ్రింగ్స్ టు ద టేబుల్. అండ్ యా, మీరేం చెప్తారు సత్యదేవ్ గారి గురించి చెప్పమంటే? ఆయనతో యాక్టింగ్ చేయడం ఎలా అనిపించింది? మీరు చెప్పేస్తున్నారు. అక్కడ నాకు నేర్చుకోవడానికి చాలా ఉండింది. సార్ ఒక క్యారెక్టర్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది. ఇది లైక్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో డైరెక్టర్స్ ప్రతి ఒక్కరూ దే షుడ్ బి ప్రిపేర్డ్ విత్ దేర్ ఆన్సర్స్. అంటే లాజికల్గా కరెక్ట్గా అన్ని తను ఆ క్యారెక్టర్ని మొత్తం డీప్గా స్టడీ చేసి చేసేటప్పుడు క్యారీ చేస్తారు. దట్ క్వాలిటీ ఇన్ హిమ్ ఐ రియలీ ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఆ విషయంలో. అండ్ అంటే ఒక ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు చాలామంది యాక్టర్స్. అది కష్టం, బట్ సార్కి చాలా ఎఫర్ట్లెస్గా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు యాక్ట్ విత్ హిమ్. 3 days ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఏంటి అనిపించింది. ఐ రియలీ ఎంజాయ్ దోస్ 3 days. ఓకే, ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు? August 8th వస్తుందండి. దీని పేరు అరేబియా కడలి. తప్పకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్ లో ఒరిజినల్ సిరీస్. August 8th 8 episodes. Okay, definitely. Thank you. Thank you so much. Thank you very much.